హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది సునీత కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను పరిచయం చేయబోయే కర్రీ ఏంటంటే ఎగ్ ఫ్రై చేయమని చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, దానికి కావాల్సినవి నేను రెడీగా పెట్టాను. వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఆయిల్ వేసుకొని స్టవ్ ముట్టించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో పోపు దినుసులు వేసుకుందాం. అందులో ఇప్పుడు 1 బిర్యానీ ఆకు చించుకొని వేసుకోండి, 3 లవంగాలు, 1 ఇలాచి వేసుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకుందాం. బిర్యానీ ఆకు రంగు మారింది కదా, ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు. మీరు ఎగ్స్ ఎన్నైతే తీసుకుంటారో అంతటికి సరిపోయేంత ఆనియన్ తీసుకోండి. నేనైతే 6 ఎగ్స్ తీసుకున్నాను. 6కి సరిపడా ఆనియన్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టిన ఆనియన్ ఆయిల్లో వేస్తున్నాను. మనం ఇప్పుడు మంటని హైలో పెట్టుకొని ఒకసారి మొత్తం కలుపుకొని గ్యాప్ పెట్టుకుందాం. హైలో పెట్టినట్లయితే ఆనియన్ తొందరగా ఫ్రై అవుతుంది. ఒక 2 నిమిషాలు మాత్రం హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ మనం తీసి కలిపినప్పుడు సిమ్లోకి మార్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, 2 మినిట్స్ అయిపోయింది. ఒకసారి కలుపుకుందాం. మధ్య మధ్యలో అడగంటకుండా ఖచ్చితంగా కలుపుకోవాలి. ఇంకా ఫ్రై అవ్వాలి. మాడిపోకూడదని హైలో ఉంది కదా ఫ్లేమ్, అందుకని కలిపాను. మీరు కూడా ఇలాగే చేసుకోండి. మరొకసారి చూద్దాం ఫ్రెండ్స్. కొంచెం ఉడికిపోయింది. ఇప్పుడు మనము మాడిపోకూడదు కదా, అందుకని మంటని సిమ్లోకి మార్చుకుందాం. ఇందులో మనం ఇప్పుడు ఆనియన్లో సాల్ట్ వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసి ఒకసారి కలిపి ఇందులో మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇవి 2 వేసుకొని ఒకసారి కలుపుకొని ఎగ్ అందులో వేసుకొని మగ్గించుకుంటే సెట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఆనియన్ మంచి కలర్ వచ్చేసింది. దానికి ఇప్పుడు పసుపు యాడ్ చేసాం కదా, 1 నిమిషం పసుపు పచ్చి వాసన పోయేంత వరకు మాత్రం క్యాప్ పెట్టుకుందాం కలిపి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందులో ఎగ్ పగలగొట్టేసుకుందాం. పెంకు మాత్రం పడకూడదు. ఇలాగే అన్ని ఎగ్స్ వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్స్ అందులో వేసేసాను. 1 నిమిషం క్యాప్ పెట్టుకొని ఫ్లేమ్ని సిమ్లోకి కంటే ఎక్కువ, హైలోకి తక్కువ అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో కొంచెం సేపు ఉడికించాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఎగ్స్ కలుపుకుందాం. ఒకసారి అడుగంటకూడదని కలుపుతున్నాను. అయినా కొంచెం రంగు మారిపోయింది. మీరు కూడా జాగ్రత్త పడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మరొకసారి క్యాప్ పెట్టుకొని 2 నిమిషాలు ఉంచినట్లయితే కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. మరొకసారి కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా అడగంటకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఇందులో మనం సరిపడా ఉప్పు ఫస్ట్ కొంచెం వేసాను, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపోయేంత ఉప్పు వేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ కారం. పూర్తిగా కలిపి క్యాప్ పెట్టుకొని 2 మినిట్స్ మగ్గనిచ్చి అందులో మనం కొత్తిమీర మసాలా వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.
ఇందులో ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి. ధనియాల పొడి వేసిన తర్వాత చూడండి, ఇందులో లవంగాలు, ఇలాచి, చెక్క, సాజీరా ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ లవంగాలు ఇన్ని వాడుకోవద్దు, కారం అవుతుంది. కొన్ని తీసేసి నేను దంచి పౌడర్ చేసి వేస్తాను. ఓకే, మీరు కూడా ఎప్పటికప్పుడు మసాలా ఈ విధంగా రెడీ చేసుకున్నట్లయితే మంచి టేస్ట్ ఉంటుంది. మీరు కూడా అలాగే ట్రై చేయండి. ఇలాగ కొట్టుకోవాలి. తర్వాత దీన్ని ఇలాగే మనం అందులో వేసుకుందాం. ధనియాల పొడి, మసాలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసుకొని చూడండి, ఇలాగా పూర్తిగా కర్రీ మొత్తానికి మసాలా కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇందులోనికి ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందాం. అంతే, ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇగో ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.